హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కొన్ని ప్రశ్న పదాలను హిందీలో ఎలా నేర్చుకోవాలో చూద్దాం మరియు నేర్చుకుందాం. ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొన్ని ప్రశ్న పదాల గురించి తెలుసుకుందాం. ప్రశ్న పదాలు అంటే ఏంటి? ఇప్పుడు వీటిని హిందీలో ఎలా అనాలో తెలుసుకుందాం. ప్రశ్న పదాలు అంటే మనకు తెలియని వాటి గురించి ఒక ప్రశ్న రూపంలో అడిగి తెలుసుకుంటాం కదా, వాటినే ప్రశ్న పదాలు అంటాం కదా. ఇవి తెలుగులో అయితే ఇవి ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎంత, ఎంతమంది ఇలా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనకి తెలుగులో ప్రశ్న పదాలు. అయితే వీటిని హిందీలో ఎలా పిలుస్తారో నేర్చుకుందాం. క్యా ఏమిటి, క్యా ఏమిటి, క్యా అంటే ఏమిటి అని హిందీలో దీని అర్థం. క్యోం ఎందుకు, క్యోం అంటే ఎందుకు అని హిందీలో దీని అర్థం. క్యోం ఎందుకు. కబ్ అంటే ఎప్పుడు, కబ్ అంటే ఎప్పుడు అని హిందీలో దీని అర్థం. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాం. క్యా అంటే ఏమిటి, క్యోం అంటే ఎందుకు, కబ్ అంటే ఎప్పుడు, క్యా అంటే ఏమిటి, క్యోం అంటే ఎందుకు, కబ్ అంటే ఎప్పుడు అని హిందీలో వీటి అర్థాలు. కహా అంటే ఎక్కడ, కహా అంటే ఎక్కడ అని అర్థం హిందీలో. కైసే అంటే ఎలా, కైసే అంటే ఎలా అని అర్థం. కైసే ఎలా. కితనా అంటే ఎంత, కితనా ఎంత. కితనా లోగ్ అంటే ఎంతమంది, కితనా లోగ్ అంటే ఎంతమంది. ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని రివిజన్ చేసుకుందాం. క్యా అంటే ఏమిటి, క్యోం అంటే ఎందుకు, కబ్ అంటే ఎప్పుడు, కహా అంటే ఎక్కడ, కైసే అంటే ఎలా, కితనా అంటే ఎంత, కితనా లోగ్ అంటే ఎంతమంది అని అర్థం. కౌన్ అంటే ఎవరు, కౌన్ అంటే ఎవరు అని అర్థం. కిస్కా ఎవరి లేదా ఎవరి యొక్క, కిస్కా ఎవరి లేదా ఎవరి యొక్క. కిస్సే ఎవరికి లేదా ఎవరిని, కిస్కో ఎవరికి. కిస్మే ఎందులో, కిస్మే ఎందులో. కిసిసే ఎవరి నుండి, కిసిసే ఎవరి నుండి అని అర్థం. కితనే బార్ ఎన్నిసార్లు, కితనే బార్ ఎన్నిసార్లు. కితనా ఎంత, కితనే ఎన్ని. ఇక్కడ నాకి నీకి ఎంత తేడా వచ్చిందో చూసారా. కితనా అంటే ఎంత, కితనే అంటే ఎన్ని. కహా తక్ ఎక్కడ వరకు, కహా తక్ ఎక్కడ వరకు, కహా అంటే ఎక్కడ, తక్ అంటే వరకు. కబ్ తక్ ఎప్పుడు వరకు, కబ్ తక్ ఎప్పుడు వరకు. కబ్ అంటే ఎప్పుడు, తక్ అంటే వరకు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి రివిజన్ చేసుకుందాం. క్యా అంటే ఏమిటి, క్యోం అంటే ఎందుకు, కబ్ అంటే ఎప్పుడు, కైసే అంటే ఎలా, కహా అంటే ఎక్కడ, కితనా అంటే ఎంత, కితనా లోగ్ అంటే ఎంతమంది, కౌన్ అంటే ఎవరు, కిస్కా అంటే ఎవరి లేదా ఎవరి యొక్క, కిస్కో అంటే ఎవరిని లేదా ఎవరికి. కహాసే అంటే ఎక్కడి నుండి, కబ్సే అంటే ఎప్పటి నుండి. కిస్సే అంటే ఎవరి నుండి. కబ్ తక్ ఎప్పటి వరకు, కహా తక్ ఎక్కడ వరకు. కితనే బార్ ఎన్నిసార్లు, కిస్మే అంటే ఎందులో. ఇప్పుడు వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని దూరంగా అనుమానాస్పదంగా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాడు, అదే పనిగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు మీరు అతని వద్దకు వెళ్ళి మీరు కొన్ని ప్రశ్నలు అడుగుతారు కదా తెలుగులో. అంటే నీ పేరేమిటి, నీవెవరు అంటే అని ఇలా అడుగుతూ ఉంటారు కదా. వీటిని హిందీలో మీరు ఎలా ప్రశ్నిస్తారో నేర్చుకుందాం. ఇప్పుడు మీరు ఫస్ట్గా వెళ్ళి అతన్ని మీ పేరు ఏమిటి
అని అడుగుతారు కదా. ఇప్పుడు హిందీలో ఎలా అడగాలో చూద్దాం. ఆప్కా నామ్ క్యా హై? ఆప్కా నామ్ క్యా హై అంటే మీ యొక్క పేరు ఏమిటి అని అర్థం. మనకు తెలియని వారితో మాట్లాడేటప్పుడు ఆప్ అనే పదాన్ని ఉపయోగిస్తే గౌరవంగా ఉంటుంది. అది చాలా గౌరవంగా ఉంటుంది. ఆప్ అంటే మీరు లేదా మీ యొక్క. ఆప్ అనే పదం మాట్లాడే వ్యక్తి గౌరవాన్ని ఇస్తుంది. అది మనకు కూడా గౌరవం ఇస్తుంది. ఆప్, తుమ్, తు అనే 3 పదాలు ఉన్నాయి. ఆప్ అంటే తమరు. ఇది ఒక రెస్పెక్టబుల్ వర్డ్. ఇది ఎక్కడ ఉపయోగించాలి అంటే మనకు తెలిసిన వాళ్ళు లేదా మనతో సమానమైన వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాడతాం. ఈ తుమ్ అనే పదాన్ని కూడా ఉపయోగించవచ్చు. అలాగే తు అంటే మన ఏజ్ గ్రూప్ లేదా అంతకంటే తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఈ పదాన్ని ఉపయోగించవచ్చు. ఈ తు అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించకపోవడమే మనకి బెటర్. మనం ఎక్కువగా తెలియని వారితో ఆప్ అనే పదాన్ని ఉపయోగించి మాట్లాడినట్లయితే అది చాలా మర్యాదపూర్వకంగా ఉంటుంది. అంటే కొంచెం రెస్పెక్ట్ఫుల్గా తీసుకుంటారు వాళ్ళు కూడా. ఆప్ ఇధర్ క్యోం ఖడా హై? ఆప్ ఇధర్ క్యోం ఖడా హై? మీరు ఇక్కడ ఎందుకు నిల్చున్నారు? మీరు ఇక్కడ ఎందుకు నిల్చున్నారు అని అర్థం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్ అంటే మీరు, ఇధర్ అంటే ఇక్కడ, క్యోం అంటే ఎందుకు, ఖడా హై అంటే నిల్చున్నారు. ఆప్ ఇధర్ క్యోం ఖడా హై? మీరు ఇక్కడ ఎందుకు నిల్చున్నారు అని అర్థం. ఆప్ ఇధర్ కబ్ ఆయా హై? ఆప్ ఇధర్ కబ్ ఆయా హై? మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఆప్ అంటే మీరు, ఇధర్ అంటే ఇక్కడికి, కబ్ అంటే ఎప్పుడు, ఆయా హై అంటే వచ్చారు. ఆప్ ఇధర్ కబ్ ఆయా హై? మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అని అర్థం. ఆప్కో కహా జానా హై? ఆప్కో కహా జానా హై? మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఆప్కో అంటే మీరు, కహా అంటే ఎక్కడికి, జానా హై వెళ్ళాలి. ఇప్పుడు వీటిని ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. ఆప్కా నామ్ క్యా హై? మీ యొక్క పేరు ఏమిటి? ఆప్ ఇధర్ క్యోం ఖడా హై? మీరు ఇక్కడ ఎందుకు నిల్చున్నారు? ఆప్ ఇధర్ కబ్ ఆయా హై? మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఆప్కో కహా జానా హై? మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఆప్ కైసే హై? ఆప్ కైసే హై? మీరు ఎలా ఉన్నారు? ఆప్ అంటే మీరు, కైసే హై అంటే ఎలా ఉన్నారు అని అర్థం. ఆప్ కితనా లోగ్ ఆయా హై? ఆప్ కితనా లోగ్ ఆయా హై? మీరు ఎంతమంది వచ్చారు? మీరు ఎంతమంది వచ్చారు? ఆప్ అంటే మీరు, కితనా లోగ్ అంటే ఎంతమంది, ఆయా హై అంటే వచ్చారు. ఆప్ కితనా లోగ్ హై? घड़ी में समय कितना बजा है? घड़ी में समय कितना बजा है? గడియారంలో సమయం ఎంత అయింది? ఘడి అంటే గడియారం, మే అంటే లో, సమయ్ అంటే సమయం, కితనా బజా హై అంటే ఎంత అయ్యింది అని అర్థం. घड़ी में समय कितना बजा है? आपको इधर कौन भेजा है? आपको ఇదర్ కౌన్ భేజా హై? తమరిని ఇక్కడికి ఎవరు పంపారు? ఆప్కో తమరిని. ఆప్ కిస్కా ఆద్మీ హై? తమరు ఎవరి తాలూకా? ఆప్ కిస్కా ఆద్మీ హై? తమరు ఎవరి తాలూకా? ఆప్ అంటే తమరు, కిస్కా అంటే ఎవరి, ఆద్మీ హై అంటే తాలూకా. ఆప్ కిస్కో మిల్నా చాహతా హై? ఆప్ కిస్కో మిల్నా చాహతా హై? తమరు ఎవరిని కలవాలని అనుకుంటున్నారు? తమరు ఎవరిని కలవాలని అనుకుంటున్నారు? ఆప్ అంటే తమరు, కిస్కో అంటే ఎవరిని, మిల్నా హై కలవాలి, చాహతా హై అంటే అనుకుంటున్నారు. ఆప్ కిస్మే ఆయా హై? ఆప్ కిస్మే ఆయా హై? తమరు ఎందులో వచ్చారు? ఆప్ అంటే తమరు, కిస్మే అంటే ఎందులో,
ఆయా హై అంటే వచ్చారు. ఆప్ కిస్మే ఆయా హై తమరు ఎందులో వచ్చారు అని అర్థం. ఆప్ కిస్సే లోగ్ చాహతా హై ఆప్ కిస్సే లోగ్ చాహతా హై తమరు ఎవరి నుండి తీసుకోవాలనుకుంటున్నారు. తమరు ఎవరి నుండి తీసుకోవాలనుకుంటున్నారు. ఆప్ తమరు కిస్సే ఎవరి నుండి. ఆప్ కితనే బార్ లేనా చాహతా హై ఆప్ కితనే బార్ లేనా చాహతా హై తమరు ఎన్నిసార్లు తీసుకోవాలి అనుకుంటున్నారు. ఆప్ తమరు కితనే బార్ ఎన్నిసార్లు లేనా తీసుకోవాలి చాహతా హై అనుకుంటున్నారు. ఆప్కో కహా తక్ జానా హై ఆప్కో కహా తక్ జానా హై తమరు ఎక్కడి వరకు వెళ్ళాలి. తమరు ఎక్కడి వరకు వెళ్ళాలి. తక్ అంటే వరకు. ఆప్కో అంటే తమరు. కహా అంటే ఎక్కడికి. జానా హై అంటే వెళ్ళాలి. ఇక్కడ తారుమారు చేసి నేను చెప్తున్నాను, మీరు కనుక్కోండి. చూద్దాం. ఆప్కో కహా తక్ జానా హై ఆప్కో కహా తక్ జానా హై తమరు ఎక్కడి వరకు వెళ్ళాలి. ఆప్కో కహా తక్ జానా హై ఆప్కో అంటే తమరు ఎక్కడి వరకు వెళ్ళాలి అనుకుంటున్నారు. ఆప్కో కబ్ తక్ జానా హై తమరు ఎప్పటి వరకు వెళ్ళాలి. ఆప్కో కబ్ తక్ జానా హై తమరు ఎప్పటి వరకు వెళ్ళాలి. ఆప్కో తమరు కబ్ తక్ ఎప్పటి వరకు జానా హై వెళ్ళాలి అని హిందీలో వీటి అర్థాలు. ఒక్కసారి వీటిని చదువుతూ రివిజన్ చేసుకోండి, ఈజీగా వస్తుంది. ఇలా రోజుకి ఒక 10 minutes చేస్తే బాగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు ఎలాంటి వీడియోలు హిందీలో కావాలో కామెంట్ చేయండి, నేను ఆ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.